ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు చాలా గొప్పవాడండి. ఎందుకు అనంటే ప్రతి నిత్యము కూడా ఆయన మాటలతో మనల్ని బలపరుస్తూ నూతనగా మన హృదయాన్ని ఉత్తేజింపచేస్తూ ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనం అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. ఎందుకో చూద్దాం. చూడండి, ఏషియా గ్రంథం 1:19 మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అంటే అసలు ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించడం ఏంటనే కదా. అవునండి, ఆయన మాట గనక మనం వినినట్లయితే భూమిపై ఉన్న మంచి పదార్థములు అనుభవించుదురు. అంటే మనకి ఏం అవసరాలు ఉన్నాయో, ఎటువంటి విషయాలుగా మనం దేవుణ్ణి అడుగుతున్నామో అటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు దయచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అనుభవించుదురు అని అంటే మనం ఎటువంటి విషయాలుగా ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి విషయాలుగా మనం చాలా విషయాలుగా మంచి పదార్థములు అనగానే మనకి అయ్యే గుర్తొస్తాయి కదా. ఫుడ్ అనుకుంటాం. ఫుడ్ విషయం ఎంత ముఖ్యమో మరి ముఖ్యంగా ఆత్మీయంగా కూడా దేవుడు ఇక్కడ ఆశపడుతున్నాడు. మనం మారాలి, ఇంకా మరింతగా ఆయన మీద ఆధారపడి జీవించాలి అని. ఎందుకు అని అంటే మనం ఏ విషయంగా దూరంగా ఉంటే ఏ విషయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడంటే, కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి. అంటే కీడు చేయటం మాని మేలు చేయమంటున్నాడండి. మనం ఎటువంటి విషయాలుగా నడుచుకుంటున్నామో, యథార్థంగా ఉంటున్నామో దేవుడికి స్పష్టంగా తెలుసండి. మనుషులు పైరూపంగా అన్ని విషయాలుగా వాళ్ళ చేసే పనులన్నీ కొన్ని విషయాలుగా కవర్ చేసుకుంటూ జీవించచ్చేమో కానీ దేవుడి దగ్గర దాయలేరు కదా. అందుకే కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నువ్వు నా మాట సమ్మతించి వినినట్లయితే మంచి పదార్థాలు అనుభవించదు అంటున్నాడు. ఎందుకు మనం ఏ విషయాలుగా కూడా కీడు చేస్తున్నామో దేవుడు తెలుసు కాబట్టి అవి విడిచిపెట్టమంటున్నాడు. హల్లెలూయా. అలా గనక విడిచిపెట్టి మేలు చేసిన గనక ఉండినట్లయితే తప్పకుండా మనందరికీ కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం ఎంత చెప్తున్నా కూడా దేవుడు మాటలు లెక్క చేయకోకుండా మనం అనుకున్న పద్ధతుల్లోనే అనుసరిస్తూ వెళ్తున్నామంట. మనం అనుకునే పద్ధతుల్లో అనుసరించడం ఏంటి అనే కదా. అవునండి, మీ అమావాస్య ఉత్సవములను నియామకాలములకు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను అంటున్నాడు. చూసారండి, అమ్మో దేవుడే స్వయంగా మనం ఏ రకంగా జీవిస్తున్నామో. అమావాస్య ఉత్సవములు అని అంటే ఏంటంటే దేవుణ్ణి ఎరగిన ప్రజలు ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటారండి. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని ఆచారాలుగా పెట్టేసుకుంటూ కొనసాగిస్తూ, ఆచారాలుగా అంటే ఇప్పుడు ఎన్నో విషయాలుగా కొన్ని నియమాలు నిబంధనలు అనుకుంటూ పెట్టుకుంటూ దేవుడికి ఇష్టానుసారంగా కాకుండా దేవుడు చెప్పని మాటలను కూడా కల్పించుకుంటూ వెళ్తున్నారంట. ఎలా అది అంటే, ఇది మంచి రోజు కాదు, అమ్మో ఇది మంచి గడి కాదు, ఈ ద్వారం మంచిది కాదు, ఉత్తర ద్వారం మంచిది కాదు, ఏదేదో చెప్పుకుంటూ వెళ్తున్నారంట. ఎందుకు అంటే ఆయన నియమకాలములకు హేయములుగా ఉన్నాయంట. ఎందుకు? దేవుడు అన్ని రోజులు మంచివే, అన్ని దిక్కులు మంచివే, అన్ని సమయాలు మంచివే అని చెప్తుందంటే అమావాస్య కాలం ఉత్సవములు నియామకాలములకు నాకు హేమేములేని ఎందుకు అంటున్నాడంటే, మనం పై వచనాలు చూసుకున్నట్లయితే యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేల దహన బలులు, పొట్టేలను బాగా మేపిన దూడలు క్రొవ్విన నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందనైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందమైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధికి కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మని వాడెవడు? ఇవన్నీ చేస్తూ నా ఆవరణలోకి, నా సన్నిధిలోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాను? నేనేమి రమ్మని చెప్పట్లేదు. ఎందుకు అని అంటే, మీరు అమావాస్యలు అంటే మంచి రోజులు చెడు రోజులు, ఈ ద్వారం మంచిది ఈ ద్వారం మంచిది, లేదంటే పెళ్ళిళ్ళు అంటే మంచి రోజులు చేద్దాము, అమ్మో మంగళవారం చేయకూడదు, లేకపోతే శుక్రవారం చేయకూడదు, అమ్మో మంగళవారం శుక్రవారం ఏంటండి ఇవన్నీ? ఎందుకుంటే దేవుళ్ళో ఇవన్నీ ఉన్నాయా? అందుకే మీరు కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు కాబట్టే మీకు ఏమీ కూడా అందట్లేదు. దేవుడు అంటే దీవెనలు మనకు అందట్లేదని చెప్తున్నాడండి. ఎందుకు అని అంటే ఎన్నో అనేసుకుంటూ మేము అంటే ఆ బలియాగం చేస్తున్నాం ఈ బలియాగం చేస్తున్నామని ఎలా అయితే యెహోవా సెలవిస్తున్నాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మీరు ఎన్నో ఆచారాలు పెట్టేసుకొని మీకు మీరు గిరిగి తీసుకొని ఉంటే బాగుండరు అంటారు చూసారా.
అలా గిరిగి వేసుకొని ఆటలోనే ఉంటూ మేము చేస్తుంది కరెక్టు, మేము బాగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మా దేవుడికి మేము హ్యాపీగా వెళ్తున్నాం వస్తున్నాం మందిరానికి. అందుకే అసలు మిమ్మల్ని దేవుడు చూడండి ఎంత క్వశ్చన్ చేశాడు అక్కడ. నా ఆవరణలు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటే ఇవన్నీ కూడా మంచి రోజులు, చెడు రోజులు, మంచి సమయము, చెడ్డ సమయాలు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలంటేనేమో ఎన్నో విషయాలుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. పైకేమో దేవుడి బిడ్డలని చెప్తున్నారు, మళ్ళీ మీకు మీరే ఎన్నో మాట్లాడేసుకుంటున్నారు. ఇది నన్ను అనుసరిస్తున్నారా? మీరు అనుసరిస్తే ఇలా చెయ్యరు కదా. అందుకే నాకు హేయములుగా మీరు కనబడుతున్నారు. మీ రక్తము ఎంతో మలినంగా ఉంది, దాన్ని మార్చి హిమం వల్లే తెల్లగా చేయాలని ఆశపడుతున్నాడండి. ఎందుకంటే దేవుడు మన రక్తాన్ని ఎర్రని వలె అవి అంటే హిమం వల్లే తెల్లబడునని ఎందుకు చేయాలని ఆశపడుతున్నాడంటే దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. అదేవిధంగా మనం ఎటువంటి విషయాలుగా ఆచారాలు పాటిస్తున్నామో, అమావాస్య, విశ్రాంతి దినము, సమాజము కూట ప్రకటనను జరిగించుచున్నవి పాపులు గుంపుగూడిన ఉత్సాహ సమాజమును నేను నోర్చజాలను. అంటే ఇది అమావాస్య, ఇది పౌర్ణమి, లేదంటే బాబోయ్, లేదంటే ఇది మంచి రోజు, చెడు రోజులు, లేదంటే మంగళవారం చేయకూడదు, గురువారం శుక్రవారం చేయకూడదు అని చాలా చాలా కొన్ని అంటే అనుమానాలతో లేదంటే కొన్ని విషయాలుగా కూడా మీరు ఆగిపోతున్నారు. అవన్నీ నాకు నచ్చట్లేదు, చాలా హేయంగా కనబడుతున్నాయి. ఇలా మీరు ఉన్నప్పుడు నా మందిరానికి కూడా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అంటున్నాడండి దేవుడు. ఎందుకనంటే ఈ మాటలన్నీ కూడా దేవుడు మనల్ని మరింతగా బలపరచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అంటున్నాడంటండి. ఇవన్నీ చేస్తామంటే దేవుడు ఆయన ఇవన్నీ చూడలేక ఆయన చేతులతో మనల్ని చూడలేక కప్పుకుంటున్నాడంట. అసలు ఏమైపోతామండి ఆయన గనక మనల్ని మనం గనక ఆయన దూరం చేసుకుంటే. అందుకే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఏ రకంగా? నేను ఆ రకంగా బలిస్తున్నాను, ఈ రకంగా బలిస్తున్నాను, ఆ రకంగా నేను అంటే అమావాస్యగా ఎలా అయితే మన అమావాస్య పౌర్ణమి కాకపోయినా మంచి రోజు, చెడు రోజులు, లేదంటే మంగళవారం, శుక్రవారం, ఇలా ఎన్నో అనుమానాలతో ఉన్నారు కదా. ఇవన్నీ కూడా నాకు హేమంగా కనబడుతున్నాయి. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినిపించుకోను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అంటున్నాడండి. ఎందుకు? అమావాస్య ఉత్సవములు ఇవన్నీ కూడా మీరు కొన్ని నియమాలుగా పాటిస్తున్నారు. ఎన్నో విషయాలుగా దేవుడు ఏం కోరుకున్నాడండి? హృదయాన్ని కోరుకుంటున్నాడు, హృదయానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అన్ని విషయాలుగా కూడా మనం ఎంత రకంగా దేవుడు ప్రార్థన చేస్తున్నా వింటలేదంట. అమ్మో దేవుడు వినపోతే మనం ఏమైపోతామండి? మనుషుల మాటలే కొందరు పెడచెవిన పెడుతుంటే ఎలాగా నాకు అని చెప్పి బాధపడుతూ అంతా ఆలోచిస్తూ ఉంటాం. మనం చేస్తున్న కష్టం నెలవారీ జీతం వచ్చినప్పుడు ఓనర్ ఇవ్వకపోతే ఎంత బాధగా ఉంటుంది, ఎంత భయంగా ఉంటుంది. అలాంటిది దేవుడే మన ప్రార్థన వెళ్ళకోకుండా పక్కన పెట్టాడంటే మనం ఏమైపోతాం ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే దేవుడు మనం ప్రతి విషయాల్లో కూడా ఎటువంటి విషయాలుగా ఉన్నామంటే మన చేతులు రక్తంతో నిండి ఉన్నామంట. ఎటువంటి రక్తము? మలినమైన రక్తంతో, మలినమైన ఆలోచనలతో, మలినమైన తలంపులతో ఉన్నారంట. అవన్నీ కూడా మానివేయమంటున్నాడు. అందుకే కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకునుడి అంటున్నాడండి. అంటే మనం ఎటువంటి విషయాలుగా కడుక్కోమని శుద్ధి చేసుకోమంటున్నాడంటే మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి అంటున్నాడు. దుష్క్రియలు అంటే ఏంటంటే ఎన్నో విషయాలుగా చాలా చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఎన్నో ఉండి ఆ విధంగా నడుచుకుంటున్నారు. అవన్నీ తీసివేసి ఎదుటోళ్ళకి మీరు కీడు చేయొద్దు, మేలు చేయండి, నేను మీకు సాయం చేస్తానని సెలవిస్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము అంట. అసలు దేవుడే వివాదం తీర్చుకోమందం అంటే ఏంటండి? అసలు ఈ మాట అసలు ఎంత అసలు ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడే దేవుడే స్వయంగా వివాదం తీర్చుకుందాము రండి అంట. మనుషులు కూడా గొడవలు పడుతూ పంచాయతీలు పెట్టుకుంటారు, సెటిల్మెంట్ అంటూ ఉంటారు కదా. అసలు దేవుడు కూడా ఇక్కడ వివాదము తీర్చుకుందాము రండి అని ఎందుకు అంటున్నాడు? మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనవి, అవి హిమం వల్లే తెల్లబడును, కెంపును వలె ఎర్రనివైనవి, అవి గొర్రెబొచ్చు వల్లే తెల్లవి అగును. ఎందుకంటే మనం కీడు చేయకుండా మేలు చేసినట్లయితే దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అందుకే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ కూడా మనతో దేవుడు మాట్లాడింది. మనం ఎటువంటి విషయాలుగా నడుచుకుంటున్నామో, ఎటువంటి విషయాలుగా ఆశీర్వాదాలు కోల్పోతున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో, ఎటువంటి విషయాలుగా
మూఢాచారాలుగా వెళ్తున్నామో, దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా చేస్తున్నవి, దేవుణ్ణి ఎరిగి నిజమైన దేవుణ్ణి ఎరిగి ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎరిగి కూడా పక్కన పెడుతున్నారు. దేవుడు స్వయంగా అన్ని చూస్తున్న దేవుడు కాబట్టే మీరు ఏ రకంగా జీవిస్తున్నారో మిమ్మల్ని ఆ రకంగా ఉండనీను. మీరు నా ఎడల తిరిగి నా మాట సమ్మతించి వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములు అంటే అది అన్ని ఆశీర్వాదాలుగా మన ఆశీర్వదించబోతున్నాడు. ఆమె ఎటువంటి విషయాలుగా అంటే ఈ మంచి రోజు, చెడు రోజులు, మంగళవారం, శుక్రవారం, లేదంటే కొన్ని విషయాలుగా అమావాస్య, పౌర్ణమి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ రోజైనా మంచి రోజే, ఏ సమయమైనా మంచి సమయమే, ఎటువంటి విషయంగా అయినా నా దేవుడు సహాయం చేయగలడు, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు అని చెప్పి మనం విశ్వసిస్తున్నట్లయితే భూమి యందు మంచి పదార్థం మనం అనుభవించడానికి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎటువంటి విషయాలుగా హృదయంలో మలినమైన రక్తంతో చేతులతో ఉన్నాయో అవన్నీ ఈ క్షణమే దేవుడు ఎదుట పాదాల చెంతన మనం మోకరించి అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి, కుమార, పరిశుద్ధ యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దర్శించి ఎటువంటి విషయాలుగా కీడును విసర్జించి మేలును అనుసరించి నడుచుకోవాలో, ఎటువంటి విషయాలుగా నాయన తండ్రి వ్యర్థమైన ఆచారాలు తొలగించాలో ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నాం. ఇది మంచి రోజు, చెడు రోజులు, మంగళవారం, శుక్రవారం, లేదంటే ఈ ద్వారం మంచిది కాదు, ఆ ద్వారం మంచిది, ఇలాంటివన్నీ మాలోంచి పూర్తిగా తొలగించి మరింతగా నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ మీద ఆనుకొని జీవిస్తూ మరింతగా భూమి యందు మంచి పదార్థాలను మేమందరం అందించు వారముగా అందరినీ దీవించి ఆశను ఫలింపు చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని అన్ని విషయాల్లో కూడా నీకే మహిమ కలుగును గాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ అండి.